అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు వచ్చారు. జగన్ గారు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా మోసం చేస్తారో అన్ని విషయాలు మనకు చెప్తారు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు బైబిల్ పఠనము కూడా మనకి వినిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ 7 విషయంలో ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. చాలా చక్కగా చెప్పారు జగన్ గారు. ఇకపోతే మోసానికి ప్యాంటు షర్టు వేస్తే ఎవరు ఇలాగుంటుందో ఆ విషయం కూడా మాకు చెప్పండి. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. చాలా చక్కగా చెప్పారు జగన్ గారు. మా బాబు గారు వచ్చారు. మత విద్వేషాలను రగిలించడంలో ఆయనకు మించిన వారు లేరు. ఓట్లు దండుకోవడానికి ఎంత పనైనా చేస్తారు. మొదలు పెట్టండి మీ విధ్వంసకాండ. కేసులకు భయపడను. కబద్దారు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, నేను ఆ రోజు చెప్పా. బాబు గారు మీరెందుకు భయపడతారు బాబు గారు? కేసులకి మీరు చెయ్యని నేరమే ఉంది బాబు. ప్రతి నేరములోనూ మీ హస్తం ఉంటుంది. మీరు సిద్ధహస్తులు కదా నేరాలు చేయడంలో. మీరెందుకు భయపడతారు బాబు గారు? మీరు ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి, నేను హిందువుగా పుట్టాను. వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవం. నువ్వు వెంకటేశ్వరుని భక్తుడు ఏమిటి? చంద్రబాబు గారు నీ జీవితంలో ఎప్పుడైనా నీ తలనీలాలు ఇచ్చావా? నువ్వు అప్పుడే ముస్లింలు దోస్తావు, అల్లాహు అక్బర్ అంటావు, అప్పుడే ఆమెనంటావు, ఉన్న ఓట్లన్నీ దండుకుంటావు, గోవిందా గోవిందా అంటావు, మత విద్వేషాలను రెచ్చగొడతావు, నీ పబ్బము గడుపుకొని అందరికీ పంగనామాలు పెడతావు. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగ. నీ పబ్బం గడుపుకోవడానికి దళిత క్రిస్టియన్ ఓట్లు దండుకోవడానికి బైబిల్ చదువుతావు తప్ప నీకు భక్తి ఎక్కడిదిరా? నీ బతుకుశాడా? నీ ఇష్ట దైవం యేసు ప్రభు. ఇప్పుడే కదరా బైబిల్ వాక్యం చదివావు. మరి నువ్వు ఎక్కడికో వెళ్తానంటావు. మరి నిన్ను దేంతో కొట్టాలో నాకు అర్థం కావడం లేదురా. నువ్వు గెలిస్తే ఎక్కడికి పోతావు? జెరూసలేం వెళ్తావు. నేను గెలిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను. నీకు బైబిల్ పెట్టుకుంటావు. కానీ 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే క్రైస్తవుల్లో దూరిపోతావు, బైబిల్ చదివేస్తావు. ఆ వెంటనే వారంతా దుర్మార్గులు, దుష్టులు అంటావు, మాలామాదిగలు అంటావు, ఎస్సీలు అంటావు, రకరకాలుగా మాట్లాడతావు. దళిత క్రిస్టియన్లు అంటావు, వాళ్ళు అసలు క్రిస్టియన్లు కాదంటావు. ముస్లింలుగా పుట్టారు కానీ ఈ క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు కాదు, వాళ్ళు దళితులు అంటావు. నీ బతుకు చెడ. కడుపు కన్నం తిన్నావా, శుద్ధం తిన్నావరా? నీ అంత లుచ్చాగాడి ప్రపంచంలో ఉండడురా. ఈ రోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను. చదివి వచ్చినప్పుడు ఆ మేరీ మాత టెంపుల్లో కూడా చదివాను. శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈ రోజు ఇక్కడ మిత్రులను కూడా శత్రువుగా చూసే పరిస్థితిగా చేశారు. సర్వమత గ్రంథాలు చదివినగాడు కూడా నీలా మాట్లాడు. నీకేబీసీడీలు రాకపోయినా గాని ఎంత యాక్ట్ చేస్తావురా చంద్రబాబు? ఏమన్నారు? శత్రువులను కూడా ప్రేమించమన్నారా? నువ్వెప్పుడన్నా ప్రేమించవా? తోని బతుకొచ్చాడా? ఏమనుకోవాలి? నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నని గుర్తుపెట్టుకుంటా? 24 గంటలకు గుర్తుపెట్టుకో. నీ సొల్లంతా ఎక్కడ గుర్తుపెట్టుకుంటారా ప్రజలు? నువ్వు సిగ్గులతో ఇడిచిపెట్టేసి బడి తెగించిపోయావు. మెజారిటీ ప్రజలుండే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం హిందువుల యొక్క మనోభావాలే కాదు, అందరి మనోభావాలు, అన్ని మతాల మనోభావాల మీద దెబ్బ కొడతావు. పూర్తిగా మంట రగిలిస్తావు. ఆ మంటల్లో నువ్వు చలిమంట కాగుతావు. నీ బ్రతకంతా అదే కదా, నీ వృత్తే అది కదరా. ఇకపోతే బాబు గారు మీరు ఏదో కొట్టేశారంట సింగరాయ కొండలు. ఏమి కొట్టేశావు కూడా చెప్పు. నాకు తెలుసు కదా నీ వృత్తి అదే అని. అందుకే ఈ రోజు అడుగుతున్నా. ఇది కూడా నేనే కొట్టేశా. తెల్లవారితో పోయి సింగరాయ కొండలో కొట్టేసి ఇక్కడికి వచ్చా. బుద్ధుండాల ముఖ్యమంత్రి గారు. నిజమే బాబు గారు, ప్రజలందరూ అదే అడుగుతున్నారు. నీకు బుద్ధి ఉండాలి, నీకు సిగ్గు లజ్జ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇలా ప్రవర్తించకూడదని యావత్ రాష్ట్ర ప్రజలందరూ చెబుతున్నారు బాబు గారు. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు యెహోవా నా కాపరి. కన్వర్షన్స్ జరగడానికి వీలు లేదు. ఏమన్నావు చంద్రబాబు? క్రైస్తవ మతంలోకి కన్వర్షన్స్ జరగకూడదు అంటున్నావా? మరి నువ్వు బైబిల్ చదువుతున్నావు, నువ్వు కన్వర్ట్ అయిపోయావేమో కదా. నాకు డౌటే నువ్వు కన్వర్ట్ అయిపోయిన గురించి ఇంత చక్కగా చదువుతున్నావని తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కులం, మత
విద్వేషాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడుతామని చేసిన వ్యక్తి కన్వర్షన్ చేయడానికి వీలు లేదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా. ఏదైతే పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ 5,000 రూపాయలు ఆందోళన ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు చట్ట వ్యతిరేకం. వీళ్ళందరికీ 5,000 రూపాయలు ఆందోళన ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు చట్ట వ్యతిరేకం. 5,000 రూపాయలు మీరు ఇస్తే వాళ్ళందరూ ఎస్సీలు, వివిధ కులాల్లో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. అలాంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు 5,000 రూపాయలు ఇస్తారంటున్నాం? దీనికి కూడా సమాధానం చెప్పండి. ఏమన్నావు చంద్రబాబు? జగన్ అప్పుడు పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నాడు నెల నెల అని చెప్పావు. మరి నువ్వు కడుపు కన్నం తిన్నావా, శుద్ధం తిన్నావా? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు చేస్తే నీతి, ఎదుటివాడు చేస్తేనేమో రంకు అన్నట్టుగా నీ రంకేశాలన్నీ తెలుసు. నీ భోగాతం అంతా చూసుకో. నువ్వే ఒకసారి ఈ వీడియో చూసుకుంటే నువ్వే అశుద్ధం తినేసి పడుకుంటావు. ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వచ్చింది, మీరందరూ కూడా పండుగ చేసుకోవాలి. బకాయిలు మొత్తం మీ పాస్టర్లకు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 50 కోట్ల రూపాయలు అవుతుంది. 24 సాయంత్రం లోపల మీ అకౌంట్లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ముఖ్యమంత్రిగా పనిచేసా 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏం పీకావు నువ్వు? ఎవరిదన్నా పీకావు? ఒక ఇంటర్వ్యూ పీకింది ఏమన్నా ఉందా? వాణ్ణి వీణ్ణి విమర్శించడం తప్ప నీ బతుకంతా ఇంతే కదా. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నీ బతుకు జడ. మీకు బాధ్యత లేదు. చేతగాని వ్యక్తులు మీరు. మాట్లాడితే ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, కడాన అక్కడ పోతే విజయనగరంలో ఎస్పీ కూడా క్రిస్టియన్. కనీసం ఒక ముఖ్యమంత్రిగా నీకు ఒక బాధ్యత ఉంది. చంద్రబాబు, దళిత క్రిస్టియన్లు, అదే దళితులు క్రిస్టియన్స్ లేకపోతే నీకు ఓట్లు ఎక్కడిదిరా? మా యొక్క నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినట్టు నువ్వు రేణిగుంట రైల్వే స్టేషన్ లోను, తిరుపతి రైల్వే స్టేషన్ లోను జోబులు కొడతా బతికావని ఆయన చెప్పాడు కదా. నేనట్లేదు, ఆయన చెప్పిన మాటలు రాయి. ఒకే మతాన్ని పెట్టుకుంటున్నావు, ఏమవుతుంది? నీ బొందరా, నీ బొంద. మిగిలిన వాళ్ళకు నమ్మకాన్ని ఏ విధంగా కల్పిస్తావని. ఓకే, మీరున్నారు. నాకు తెలిసి నీ జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పిండవు. నువ్వు ప్రతిదీ అబద్ధమే. బొంకుతావు, అబద్ధాలు చెబుతావు, మోసం చేస్తావు, దగా చేస్తావు, రకరకాలుగా నటిస్తావు, ఎన్ని వేషాలన్నా వేస్తావు. నీ బ్రతుకంతా ఇంతే. నీ గురించి నాకు తెలియదా? అడుగున మడమ తిప్పడం, మాట తప్పడం, ఒక ఫేక్ ముఖ్యమంత్రిగా తయారయ్యారు తప్ప ఇంకోటి లేదు. బాబు గారు, మీరు చెప్పినట్టుగానే మీరు 100% ఫేక్ ముఖ్యమంత్రి. మీరు దొంగ లంగా అని యావత్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి సింగపూర్ లో తిరిగి మూటలు కట్టి ఆ మూటలు తెచ్చి ఈవీఎంలను మేనేజ్ చేసిన నీది ఒక బతుగా. నువ్వు ఓట్లతో గెలిచుంటే ఇలా ఎందుకుంటావు? నువ్వు ఓట్లతో కాదు గెలిచింది, నోట్లతో గెలిచావు. ఈవీఎం ట్యాంపరింగ్ మిషన్ తో గెలిచావు. ఇకపోతే నీ హోమ్ మినిస్టర్, అదే నీ ఇంటి మినిస్టర్ అనిత గారు వచ్చారు. వారు పక్కా క్రిస్టియన్ అని అన్నారు. ఆ తరువాత హైందవులుగా మారిపోయారు. ఆ విషయం చూద్దాము. అమ్మా, చెప్పండి మీ గురించి. క్రిస్టియన్ అనేసారు ఏంటి? నా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఐఎమ్ ఎస్సీ క్యాండిడేట్, ఇండియన్ హిందూ మాదిగా. నేను దానికి సంబంధించిన అఫీషియల్స్ ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. దాంతోనే ఆ ఎఫిడవిట్తోనే నేను ఎలక్షన్కి వెళ్ళాను. అందులో కూడా నాది ప్రూవ్ అయింది. ఇన్ని సందర్భాలు జరిగిన తర్వాత నేను ఎస్సీని అని చెప్తున్నప్పుడు సందర్భంలో కూడా ఎలాగ వాళ్ళు సర్క్యులేట్, అంటే ఏ రకంగా జనాల్ని మభ్య పెడుతున్నారు ఈ సోషల్ మీడియా వేదికగా. అమ్మా, మీరు హిందూ అని చెబుతుంటే నేను ఎంతో గర్విస్తున్నాను. కానీ మీ నాలుక మడతేసి గతంలో ఏమి చెప్పారు ఒక్కసారి విందాం. నేను ఇంత దేవుడి గురించి ఇంత చెప్తున్నాను కదా. ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది, అట్ ద సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. అవునా? నిజమా? ఓకే. ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది, అట్ ద సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. అమ్మగారు అబద్ధాలు చెప్పడంలో అందవేశారు. గతంలో ఏమో నేను క్రిస్టియన్ని, నా బైబిల్ ఎప్పుడు బ్యాగులోనే ఉంటుంది, ఇంకొక బైబిల్ కారులో ఉంటుంది, నేను 24 గంటలు మోకాళ్ళ మీదే ఉంటానని చెప్పిన పెద్ద మనిషి ఎప్పుడో తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్ గా అపాయింట్ చేసినప్పుడు గత తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు అందరికీ తెలిసిపోయి నువ్వు క్రిస్టియన్ క్రిస్టియన్ అన్నప్పుడు లేదు 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 నేను ఎప్పుడు క్రిస్టియన్ కాదు, నేను హిందువునని చెప్పి బొంకినటువంటి ఈవిడ మన హోమ్ మినిస్టర్ అని యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. పైగా సోషల్ మీడియా మీద నిందలేస్తున్నారంటే ఏమనాలి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇదండి విషయం. అందరికీ నమస్కారము. బాయ్.